చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ప్రస్తుతం మన పరిస్థితి చూడొచ్చు. యాక్చువల్లీ పూర్తిగా లోపల అల్లు అర్జున్ ఇప్పటి వరకు విచారణకు హాజరయ్యి ఇప్పుడే బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఎప్పుడైతే విచారణ ఇక్కడ జరుగుతుందో అప్పుడే తొక్కిసలాటలో జరిగినటువంటి వీడియో ఏదైతే ఇప్పుడు బయట చక్కర్లు కొడుతున్న పరిస్థితి ఉందో ఆ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. అల్లు అర్జున్కి సంబంధించిన పర్సనల్ బౌన్సర్ ఎవరైతే ఉన్నారో యాంటోనీ, సో యాంటోనీయే మరీ అత్యుత్సాహంగా పూర్తిగా ఆ థియేటర్ తొక్కిసలాటకి కారణమయ్యాడు అండ్ రేవతి చనిపోవడానికి కారణమయ్యాడు. అంటే కంప్లీట్లీ అల్లు అర్జున్ని లోపలికి తీసుకువెళ్ళే టైంలో సేఫ్గా ఆయనను గార్డ్ చేస్తూ లోపలికి వెళ్ళేటటువంటి టైంలో కంప్లీట్గా అంటే పూర్తిగా పుష్ చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా మొత్తం నెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు అందులో భాగంగానే అప్పుడే రేవతి తన బిడ్డతో లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయడం, అప్పుడే తొక్కిసలాట జరగడం, ఆ తర్వాత లోపలికి అల్లు అర్జున్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది వీళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. సో కంప్లీట్లీ రేవతి తన బిడ్డ చేయిని అలాగే పట్టుకొని అక్కడే అంటే పూర్తిగా అందరూ అల్లు అర్జున్ వెనకాల పరిగెత్తడం, ఆ తర్వాత ఆమె కింద పడిపోయి ఆమె బిడ్డతో పాటు ఆమె కింద పడిపోయి ఉండడం, అందరూ ఆమెను తొక్కుకుంటే లోపలికి వెళ్ళడం, అల్లు అర్జున్ని చూడాలి తాకాలి అన్న తాపత్రయంతోనే పూర్తిగా కంప్లీట్గా వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. అప్పుడే రేవతి ఆల్మోస్ట్ స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. ఎప్పుడైతే ఆ క్రౌడ్ అంతా అల్లు అర్జున్తో పాటు లోపలికి మూవ్ అయిందో అప్పుడు ఆ క్రౌడ్ని క్లియర్ చేసిన తర్వాత కానీ రేవతి తన బిడ్డ చేతిని అలాగే పట్టుకొని కింద పడిపోయిన పరిస్థితిని ఎవరు గమనించలేకపోయారు. సో అప్పుడు వెళ్ళి చూసి పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఎప్పుడైతే సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారో అప్పటికే రేవతి రెస్పాండ్ కాలేదు. కానీ తన బిడ్డ ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో శ్రీతేజ్ని మాత్రం గట్టిగా పట్టుకొని అలాగే ఉండిపోయింది. అప్పుడు కొంత శ్రీతేజ్కి సంబంధించి సిపిఆర్ చేసినప్పుడు కొంత రెస్పాండ్ అయిన తర్వాత అప్పుడు హుటాహుట్న ఆయనని హాస్పిటల్కి తరలించడం జరిగింది. కానీ రేవతికి సిపిఆర్ చేసినప్పటికీ కూడా చనిపోయిన పరిస్థితి. దీనిపైన పోలీసులు కూడా కొంత ఇమోషనల్ అయ్యారు. ఎందుకంటే సిపిఆర్ చేసినప్పటికీ కూడా పాపం మేము బతికించలేకపోయాం రేవతిని అనేది ఇమోషనల్ అయిన పరిస్థితి. సో ఈ కేసు మొత్తంగా కూడా ఎప్పుడైతే అల్లు అర్జున్ A11గా ముద్దాయిగా ఆర్ నిందితుడిగా పేర్కొంటూ ఎప్పుడైతే పోలీసులు అరెస్ట్ చేశారో ఆ తర్వాత బెయిల్ మీద రిలీజ్ అయి బయటకు వచ్చిన సిచ్యువేషన్, ఈ ఇన్సిడెంట్ జరిగిందో తెలిసిన తర్వాత కూడా అల్లు అర్జున్ కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్లు కనీస ఇన్ఫర్మేషన్ని కూడా అల్లు అర్జున్కి ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా పోలీస్ ఆఫీషియల్స్ని కూడా అల్లు అర్జున్ దగ్గరికి పోనివ్వలేదు. ఇది అతిపెద్ద మిస్టేక్గా భావిస్తూ ఉన్నారు. సో ఒక మనిషి చనిపోయింది, ఒక బిడ్డ చావు బతుకుల మధ్య ఉంటే కూడా బౌన్సర్లు కనీసం అల్లు అర్జున్ దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. అంటే ఓ మనిషి చనిపోయినా కూడా ఇట్లాంటి వ్యవస్థ ఉంటుందా, బౌన్సర్ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది అంటూ కూడా పోలీసులు కొంత క్వశ్చన్స్ చేయడం కావచ్చు, ఆ తర్వాత కొంత ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. అండ్ ఆ వీడియోని చూపిస్తూ పూర్తిగా స్టాంపింగ్కి కారణం ఇగో మీ పర్సనల్ బౌన్సర్ ఎవరైతే ఉన్నారో యాంటోనీయే కారణం కాబట్టి యాంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్కి తీసుకువెళ్ళడం, ఆ తర్వాత సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది ఆ విజువల్ని చూపెడుతూ ఇక్కడ ఉంది నువ్వే కదా అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పూర్తిగా అతన్ని అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇది కీలక పరిణామం. యాక్చువల్లీ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతున్న టైంలో సీన్ రీకన్స్ట్రక్షన్ అల్లు అర్జున్తోనే చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ కాదు, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అల్లు అర్జున్కి సంబంధించిన పర్సనల్ బాడీ గార్డ్ ఎవరైతే ఉంటారో యాంటోనీని సంధ్యా థియేటర్కి తీసుకెళ్లి పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేయించిన తర్వాత పూర్తిగా ఆయన తన తప్పుని ఒప్పుకోవడం, ఆ తర్వాత ఆయనని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, ఆ ఇంటికే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. బట్ విచారణలో భాగంగా ఎప్పుడైనా సరే పోలీసులు అతనికి నోటీసులు ఇవ్వచ్చు, అగైన్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఉంటుంది అనేసి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగబోతుంది, అప్పుడే అయిపోలేదు. బికాస్ ఎందుకంటే 10,000కు సంబంధించిన వీడియోస్ పూర్తిగా పోలీసులు సేకరించడం, ఆ తర్వాత అన్నిటినీ క్రోడీకరించిన తర్వాత అల్లు అర్జున్
ముందర వాటన్నిటిని పెట్టడం, దానికి సంబంధించి క్వశ్చన్ చేయడం. క్వశ్చన్ చేసినప్పుడు అల్లు అర్జున్ ఫస్ట్ ఏం ఆన్సర్ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఒకవేళ నోటీసులు ఇచ్చి అదే క్వశ్చన్ మళ్ళీ అడిగినప్పుడు మరి అల్లు అర్జున్ ఏం ఆన్సర్ చేయబోతున్నారు విత్ ఎవిడెన్స్ అండ్ ఎవ్రీథింగ్, సీన్ టు సీన్ పూర్తిగా వీడియోస్ అన్ని చూపించి ఆయనను క్వశ్చన్ చేయడం జరిగింది. చాలా మట్టుకైతే ఆయన ఆన్సర్ చెప్పలేని పరిస్థితి ఉంది అనేది, ఆయన ఏం ఆన్సర్ చెప్పలేకపోయారు అనేది కూడా కొంత సోర్స్ అందుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఫర్దర్గా పోలీసుల స్టెప్ ఎలా ఉండబోతోంది, బికాజ్ ఇప్పుడైతే బౌన్సర్ యాంటోనీని అయితే అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆ రోజు 40 నుంచి 50 మంది బౌన్సర్లే ఉన్నారు అని చెప్తున్నారు. సో ఒక్కరి మాత్రమే బౌన్సర్ని అరెస్ట్ చేసిన పరిస్థితి. మరి ఇంకా ఈ సీన్ ఆఫ్ ఎఫెన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేసి కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అవుతున్న పరిస్థితి. సో ఇప్పుడైతే చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అయితే అల్లు అర్జున్ విచారణ ముగిసి ఆయన ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది.